ఇక నేడు ఫిరాయింపుల కేసులో కడియం శ్రీహరి పిటిషన్ విచారణ జరగనుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రారంభం కానుంది విచారణ. కడియంపై ఈ పిటిషన్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కడియం అడ్వకేట్ ని క్రాస్ ఎగ్జామిన్ కూడా చేయనున్నారు వివేకానంద లాయర్. నిన్న దానం నాగేందర్ వర్సెస్ పాడి కౌశిక్ గా నడిచింది వ్యవహారం. దానం నాగేందర్ వర్సెస్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ కూడా విచారణ జరిగింది. ఇద్దరు పిటిషనర్ల తరపు లాయర్లను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. దానం తరపు లాయర్ సరైన ఎవిడెన్స్ లేకపోవడంతో మార్చి 2వ తేదీకి వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రైట్, మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. హేమ, నిన్న దానం నాగేందర్ ది పూర్తి ఎవిడెన్స్ లేదు అంటూ వాయిదా వేశారు కేసు. ఇవాళ కడియం శ్రీహరి మరో ఇంపార్టెంట్ కేసు విచారణ జరగబోతోంది గడ్డం ప్రసాద్ ముందు, స్పీకర్ ముందు. ఒకసారి ఎనలిటిక్ గా అసలు ఏంటి జరుగుతోంది, నిన్నటిది ఇవాళది చెప్పండి. మొత్తానికి పార్టీ ఫిరాయింపుల అంశం ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పుకోవచ్చు సుమతి. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ముగియడంతో స్పీకర్ పార్టీ ఫిరాయింపుల కేసుని కూడా స్పీడప్ చేశారు. ఇక నిన్న దానం నాగేందర్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఆఫ్టర్ లంచ్ దానం నాగేందర్ వర్సెస్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది. దానం నాగేందర్ అడ్వకేట్లు, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి అడ్వకేట్లను, అదేవిధంగా బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంబంధించినటువంటి అడ్వకేట్లను కూడా నిన్న క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ అంతా అయిపోయిన తర్వాత సరైన ఆధారాలు లేవు అంటూ కూడా మార్చి 2వ తారీఖుకి ఈ విచారణను వాయిదా వేశారు స్పీకర్. ఇక ఇప్పటికే స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విచారణకు హాజరు కావాలి అంటూ కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్లు, అదేవిధంగా కేపీ వివేకానంద బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అదేవిధంగా పిటిషన్ దారుడైనటువంటి క్యాండిడేట్ కి సంబంధించినటువంటి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవ్వనున్నారు. సో నేరుగా ఈ రోజు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్లు, కేపీ వివేకానంద అడ్వకేట్లను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. నిన్నటితో గడువు కూడా ముగిసింది. అయితే నిన్న మరొకసారి ఇంకొక 2 వారాల సమయం కావాలి అని కోరినట్టుగా కూడా ప్రస్తుతం మనకి సమాచారం ఉంది. సో ఈ 2 వారాల లోపు ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకురావాలి అని కూడా స్పీకర్ భావిస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసుకుంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో 8 మంది ఎమ్మెల్యేలు కూడా నేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ కి హాజరయ్యారు. వాళ్ళందరినీ కూడా సరైన లేవు అంటూ కూడా వాళ్ళందరికీ స్పీకర్ ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కానివ్వండి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీళ్ళిద్దరిది కూడా చాలా క్రూషియల్ గా మారింది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక యాక్టివిటీస్ లో పాల్గొనడంతో పాటు దానం నాగేందర్ అయితే నేరుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకుని ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. సేమ్ టైం కడియం శ్రీహరి తన కూతురు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేయాలి అంటూ కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పటికే పిటిషన్దారులు అయినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా విచారణకు హాజరవుతూ ఉన్నారు. కానీ దానం నాగేందర్ చాలా టెక్నికల్ గా ముందుకు వెళ్తున్నారు. ఏదైతే తనపైన పిటిషన్ దాఖలు చేసినటువంటి సమయానికి తను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను అంటూ కూడా చెప్తున్నారు. సో చూడాలి వీళ్ళిద్దరు క్రాస్ ఎగ్జామినేషన్ ఏ విధంగా జరగబోతోంది, అనంతరం స్పీకర్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, థ్యాంక్ యూ. మొత్తానికి నిన్న దానం నాగేందర్, ఇవాళ కడియం శ్రీహరి ఇద్దరిని కూడా గడ్డం ప్రసాద్ విచారణ చేయబోతున్నారు. నిన్న టెక్నికల్ ఎవిడెన్స్ ఏమీ లేకపోవడం కారణంగా మార్చి 4వ తేదీకి దానం నాగేందర్ కేసుని వాయిదా వేశారు. ఇవాళ కడియం ఏం చెప్తారు అన్న దానిపైన ఉత్కంఠ నెలకొని ఉంది.